Paging Dr. Raju. Report to the emergency room immediately. Paging Dr. Raju. Report to the emergency room immediately. Paging Dr. Raju. Report to the emergency room immediately. Paging Dr. Raju. Report to the emergency room immediately. Paging Dr. Raju. Report to the emergency room immediately. Paging Dr. Raju. Report to the emergency room immediately. Paging Dr. Raju. Report to the emergency room immediately. Dr. Raju, good job. I'm proud of you. Thank you. Congratulations. Cheers for your success. Thank you. ఇలాగే అతి త్వరలో నీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ కూడా చీర్స్ చెప్పాలనుంది. కావాలంటే మరో క్యాన్బీర్ ఇప్పుడే తగ్గని నా మ్యారేజ్ లైఫ్ గురించి నువ్వు కంగారు పడక. అయినా రాజు, దేశంగా దేశంలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఎంతకాలం అని ఉంటావు? ఒంటరిగా ఏమిటి? నాకు మీరంతా తోడున్నారుగా. స్నేహితులు ఉండటం వేరు, భార్య ఉండటం వేరు. వేరేనే అనుకుంటాం. రేపు ఆ వేరు మొక్కై చెట్టై వృత్తికి భవిష్యత్తుకి ఊడలు దింపుకుని అడ్డంగా తయారవుతుంది. అలా అనుకు బ్రదర్. ప్రతి గొప్ప మనిషి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది తెలుసా? పాడైన ప్రతివాడి వెనకాల కూడా ఆడదే ఉంటుంది. నేను నీతో వాదించలేను రాజు. ఎందుకంటే బ్రహ్మచారి శతమర్కట అన్నారు. అందులోనూ నువ్వు అతి ఇబ్బంది అయిన మర్కటంవి. అయినా ఒక విషయం గ్యారంటీ, మన ఆంధ్రదేశంలో ఆడుతూ పాడుతూ ఉండే ఆడపిల్ల నీ కోసం ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుంది. అమెరికా ఉత్తరం లేదంట. లేకపోతే లేదనక ఉందని ఎలా చెప్తాను తల్లి? అమెరికా గురించి అంత తేలిగ్గా మాట్లాడావో నీ కళ్ళు పోతాయి. సరిగ్గా చూడు. అబ్బబ్బబ్బా, ఇదెక్కడ దౌర్జన్యం తల్లి? నీకు మీ బావ నుంచి ఉత్తరాలు ఏవి రాలేదని చెప్తే వినిపించుకోవే. నెమ్మదిగా మాట్లాడు. ఒకవేళ అమెరికా ఉత్తరాన్ని పోస్ట్ మాస్టర్ తీసుకొస్తాడేమో. అమెరికాదైనా ఆఫ్రికాదైనా పట్టుకొచ్చేది నేనే. నీ కోసమనే దాన్ని పోస్ట్ మాస్టరో ప్రైమ్ మినిస్టరో పట్టుకురారు. ముందు నీ జేబులు చూపించు. రాసుకున్నానంటావా? చూడు తల్లి, నీ కారణంగానే ఇప్పటికి 2 పోస్ట్ మ్యాన్లు ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేసుకు వెళ్ళిపోయారు. ఇక నేను కూడా రాదమ్మా. కాళ్ళు చేస్తున్నాయి డాన్స్, చేతులు మాత్రం ఉత్తరం కోసం చూస్తున్నాయి అంతే. నీ బాగా ఉత్తరం వస్తేనే గాని నీకు నాట్యం పూర్తిగా రాదనుకుంటాను. డాన్స్ వచ్చేస్తుంది కానీ గురువు గారు, అమెరికా ఉత్తరం మాత్రం రాదు. ఖచ్చితంగా ఎప్పుడో అబ్బాయి గారే వచ్చేస్తారు అంటూ ఆతృతగా అమెరికా ఉత్తరం కోసం ఎదురు చూసే ఈ అమాయకపు పల్లెటూరి పిల్ల ఎవరో తెలుసా? మన అమెరికా అబ్బాయి రాజుకి స్వయాన మేనగోడలు. పేరు రాధ. ఈయన పేరు రాఘవరావు గారు. అమెరికాలో ఉన్న అబ్బాయికి ఈయన మేనమా అవుతారు. ఈ ఘంటసాల పాలెంలో 10 మందికి న్యాయం చెప్పే పెద్ద మనిషి. ఊరికి మంచి చేసే పెద్ద తలకాయ ఈయన.
ఈవిడ పేరు పార్వతమ్మ. మన రాఘవరావు గారికి చెల్లెలు, అమెరికాలోని రాజాకి కన్నతల్లి. తన కొడుకుని తన అన్న రాఘవరావు గారికి అల్లుని చేయాలన్నదే ఈవిడ జీవిత ధ్యేయం. ఆ? మరి ఈవిడెవరో తెలుసా మీకు? ఈవిడ పేరే కనకదుర్గమ్మ గారు, రాఘవరావు గారికి అత్తగారు, రాధకి బామ్మగారు. ఆవిడ ఊరందరికీ కూడా పెద్ద దిక్కు. ఆ ఇంట్లో ఏ మంచి చెడ్డ జరగాలన్నా ఈవిడ సరే అనాలి. అది ఆ ఇంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇంట్లో అందరి దృష్టి అమెరికా అబ్బాయికి, ఆంధ్రదేశపు అమ్మాయికి పెళ్లి చెయ్యా. తొందరగా వేయమ్మా. రాలుడురా, మీ అమ్మాయి పెళ్లికి ఎదిగింది చూసావా? ఇంకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? పైగా ఊరందరూ కనకదుర్గమ్మ అని మనవరాలు పెళ్లి ఎప్పుడు అడుగుతున్నారు. ఇంకా ఆలస్యం దేనికయ్యా? అమ్మాయి ఆటాపాట అన్ని పూర్తిగా నేర్చేసుకుంది. అబ్బాయిని పిలిపించి ఆ ముడిముళ్ళు వేయించేయచ్చుగా. నిజమే అత్తయ్య, పెళ్లి చేయటానికి ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు. కాకపోతే అమెరికా నుంచి రాజా రావాలిగా. అనుకో. ఏం చెల్లెమ్మా, నువ్వు రాసిన ఉత్తరానికి వాడు ఏం జవాబు రాశాడు? ఏం చెప్పనన్నయ్య, పెళ్లి విషయంలో వాడికి ఎన్ని ఉత్తరాలు రాసినా ఆ మాట ఈ మాట రాస్తాడే తప్ప అసలు విషయం ఒక ముక్క రాయడు. అదేమిటి అమ్మాయి? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమేగా. ఇంకా ఎన్నాళ్ళ అగ్గలం చెప్పు. పైగా అబ్బాయి అమెరికాలో ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు. అవునా? కనుక వాడిని వెంటనే రప్పించి ఆ ఇద్దరికి పెళ్లి జరిపించడం మంచిది. నిజమే అత్తయ్య గారు, కానీ వాడిని ఇక్కడికి రప్పించడం ఎలాగో తెలియడం లేదే. అమెరికాలో ఉన్న ఆంధ్రదేశపు అబ్బాయిని ఆ దేశం నుంచి ఈ దేశం రప్పించడం ఎలాగో మీకు తెలియకపోతే ఈ అమెరికా పరం అడగండి. సరేనయ్యా, అడుగుతున్నాను. ఆ, అబ్బాయిని అక్కడి నుంచి ఇక్కడికి అర్జెంట్ గా రప్పించడం ఎలాగో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తాను. చూడండి, ఈ అప్పాలో తలుచుకుంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీనైనా సరే, నయాగరా జలపాతాన్నైనా సరే, ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ రేగన్ అయినా సరే అక్కడి నుంచి ఇక్కడ రప్పించగలడు. ఎలాగని అడరే? అదేలా? అది చెప్పను, చేసి చూపిస్తాను. చూడండి, వారం తిరిగేలోగా అమెరికాలో ఉండే అబ్బాయి ఇక్కడ ఉంటాడు. వెంటనే మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి జరిపించేస్తారు. అంతే. నా తండ్రి, నా వస్తాను. తండ్రి. బావా, నీకు నాకు పెళ్ళని ఊరంతా అనుకుంటున్నారు. నేను ప్రతిరోజు నీకోసం ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అవును, నువ్వు అమెరికా నుంచి రావేమిటి? పెళ్ళంటే ఇష్టం లేదా? నేనంటే ఇష్టం లేదా? ఉం? కోపం తెచ్చుకోకు బావా, సరదాగా అడిగానంతే. నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసులే. తొందరగా వచ్చేస్తావు కదా.